పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు జ్యోత్స్న ఏంటి అసలేం మాట్లాడడం లేదు, తను చాలా స్పీడ్ అని మేనేజర్ చెప్పారు, పైగా ఆమె మిస్ హైదరాబాద్ అంట కదా అని అంటాడు. తను మాట్లాడడం లేదు కదా అని జ్యోత్స్న గారిని తక్కువ అంచనా వేయొద్దు అని అంటాడు సూరజ్. ఆ మాటతో పెళ్ళికొడుకు తండ్రి ఇతనెవరండి అని అడుగుతాడు. సూరజ్, తను మాతో పాటే ఉంటాడు, మా కంపెనీ అడ్వైజర్, మా అవుట్ హౌస్లో ఉంటాడు, మా ఇంట్లో మనిషిలా ఉంటాడు అని చెప్తూ ఉంటాడు శివనారాయణ. మాట్లాడకపోతే తన గురించి నాకేం తెలుస్తుంది అని పెళ్ళికొడుకు అనడంతో జ్యోత్స్న గురించి సూరజ్ చెప్తూ ఉంటాడు. మా జ్యోత్స్న మనసున్న ఓ అందమైన కవిత లాంటి వారు, ఏం చెప్పాలి ఆవిడ గురించి, ఏమని వర్ణించాలి ఆమెను గురించి అంటూ జ్యోత్స్న ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనిని గుర్తు చేసుకుని అందంగా వర్ణిస్తూ ఉంటాడు సూరజ్. చంద్రుల్లో మచ్చ ఉన్నట్టే ఈమెలో కూడా ఓ లోపం ఉంది అని అంటాడు. ఏంటి బ్రదర్ ఆ లోపం అని వస్తాడు కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న గారిలో ఉన్న లోపం ఏంటంటే వంట చేయడం రాదు, కానీ మంచి వంట ఎలా ఉండాలో మాత్రం బాగా తెలుసు అని చెప్తాడు సూరజ్. ఆమె గురించి అంత బాగా చెప్తున్నారంటే జ్యోత్స్న మీకు చిన్నప్పుడు గురించి తెలిసి ఉండాలే అని అంటాడు పెళ్ళికొడుకు. ఇతనొచ్చి 2 నెలలు కూడా కాలేదు అని అంటుంది పారిజాతం. వామ్మో, 2 నెలలు కూడా కాకుండా జ్యోత్స్న గురించి ఇంత బాగా చెప్పాడంటే చాలా గ్రేట్ అని అంటాడు పెళ్ళికొడుకు. సరే, ఇంతకీ వీళ్ళది ఏ ఊరు సంబంధం తాత అని అంటాడు కార్తీక్. అది నువ్వు చెప్పాలి అని దశరథ్ శివనారాయణలు అంటారు. నేను చెప్పడం ఏంటి అని షాక్ అవుతారు దీపా కార్తీక్లు. అలా చూస్తారేంటి, మీరు పంపిస్తేనే కదా వీళ్ళు వచ్చింది అని శివనారాయణ అనడంతో లేదండి మేడం గారు పంపించారు అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. మేడంనా, ఎవరా మేడం అని శివనారాయణ అనడంతో డిఎం రెస్టారెంట్ ఓనర్ మాలిని గారు అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. దాంతో దెబ్బకి షాక్ అయిపోయి మిమ్మల్ని మాలిని పంపించిందా అని అంటాడు శివనారాయణ. అవును బాబాయ్, నేనే పంపించాను అని ఎంట్రీ ఇస్తుంది మాలిని. తనతో పాటు దక్షిణామూర్తి కూడా వస్తాడు. వాళ్ళని చూడగానే కోపంతో రగిలిపోతాడు శివనారాయణ. మీరు వీళ్ళ పంపించిన పెళ్లి సంబంధం అని తెలిస్తే అసలు గుమ్మంలోకి అడుగుపెట్టనిచ్చేవాడినే కాదు, పొండి బయటికి అని అంటాడు. ఏంటి మాలిని గారు ఇది, పెళ్లి సంబంధం అని చెప్పి ఇంత అవమానిస్తారా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెళ్లి సంబంధం వాళ్ళు. థ్యాంక్స్.